బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు ఆనంద సిద్ధిరస్తమ్మ. గురుగారు, కార్తీక మాసం కూడా ముగింపు దశకు వచ్చేసింది. మరి కార్తీక మాసంలో చాలామంది శివుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మరి చివరి రోజు ఏ విధంగా పూజించాలి అంటారు? అంటే దాదాపు మనకి ఇప్పుడు ఇంకా జరగబోయేటువంటి 2-3 రోజులలో మనకి కార్తీక మాసం అంటే ఈ 2025 సంవత్సరంలో పూర్తవుతున్నటువంటి శుభ సందర్భం. అంటే పూర్తవడం అంటే మన యొక్క కాలంలో కొంత సమయం గడిచిపోతుందని అర్థం. అంటే మన పుణ్య ఫలితాన్ని పెంపొందించుకోవడానికి మరికొంత అవకాశం ఉందని అర్థం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ముగింపు దశకి రావడంలో ఒక బృహత్తరమైనటువంటి ఒక విశేషమైన రోజు కూడా ఉంది. అందులో మీకు ముఖ్యమైనది ఈ యొక్క మాస శివరాత్రి. అంటే 18/11/2025 రోజున మాస శివరాత్రి మహాపుణ్య శుభ సమయంగా చెప్పవచ్చు. అటువంటి మహాపుణ్య శుభ సమయంలో కనీసం ఈ యొక్క 25 రోజులు 29 రోజులు మనం ఏ పూజలు చేయలేకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా సరే శివనామస్మరణ చేసుకుంటూ ఆ శివుడికి అభిషేకం చేసిన వారికి ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. భోళాశంకరుడు భక్త సులభుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అందులోనూ ఎలా పిలిచినా పలికేటువంటి దైవం. నువ్వు ఎలా అన్నా సరే శివ అన్న, శంకర అన్న, భళ అన్న, భోళ అన్న వెంటనే పలికేవాడు ఆ శంకరుడు. అటువంటి శంకర నామస్మరణ మనకి ఎంతో విశిష్టమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే శివకేశవుడికి భేదం లేదన్నట్టుగానే ఈ యొక్క మాసానికి కార్తీక దామోదర ప్రీతి మాసంగా కూడా చెప్పబడింది. అంటే ఈ మాసంలో విష్ణువుని ఎంతగా మనం సేవించగలిగితే అంత శివుడి యొక్క అనుకూలతను మనం అంటే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం. ఎంత మనము విష్ణువుని పూజించగలిగితే అంత ధనప్రాప్తిని పొందుకోగలుగుతాం. ఇవన్నీ కూడా కార్తీక దామోదరుడి ప్రీతి కొరకు దానాలు చెప్పబడ్డాయి. సాలగ్రామ దానం, అలాగే మనకి దీపదానం, ఉసిరిక దీపదానం, అలాగే మనకి శంకుదానం, వస్త్రదానం, అన్నదానం లాంటివి ఉన్నాయి. అటువంటి మాసాలు అంటే ఇటువంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసంలో శివుణ్ణి ఎవరెవరైతే మనసా వాచ కర్మణ ఆయన సేవిస్తున్నారో వారందరికీ కూడా మంచి ఐశ్వర్యవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కనీసం నామస్మరణ సరే ఏది చేయలేకపోయాం, మనసులో కనీసం భగవన్నామస్మరణ చేసుకోమని చెప్తుంది. మన ధర్మశాస్త్రం ఎలా ఉందంటే ఎందుకు ఎంత వెనుకబడిపోతున్నాము మనం అంటే దీనికి అమెండ్మెంట్స్ చాలా ఇచ్చాం మనం. అంటే ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. పొద్దున పూజ చేయరు, మధ్యాహ్నం చేసి సాయంత్రం చేయి చెప్తాం. ఇది కొంతమందికి అవకాశం కూడా చెప్పినట్టు అనిపించిన ఈ ఎక్స్క్యూజ్ వల్ల సరే రేపు చేద్దాంలే పూజ, కార్తీక మాసం కదా 30 రోజులు ఉంటుంది కదా, రైట్ రేపు చేద్దాం, రేపు పాడ్యమి, ఎల్లుండి విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, నాగుల పంచమి, అబ్బో బోలెడు పంచులు ఉన్నాయి అని ప్రతి ఒక్క రోజును మనము మన యొక్క బద్ధకము ద్వారా పోస్ట్ పోన్ చేసుకునే మెంటాలిటీ కూడా మనం పెంచుకోవడం వల్ల పుణ్య ఫలితాన్ని పొందుకోలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా కనీసం భగవన్నామస్మరణ మనసులో చేసినా సరే ఈ యొక్క రోజులలో ఈ 3-4 రోజులలో తప్పకుండా మీకు ఆ భగవంతు అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. నామస్మరణతోని భవాయ నమః, శివాయ నమః, శితికంఠాయ నమః ఇలా అనేకమైనటువంటి నామాలు స్వామివారికి సహస్రనామాల్లో ఒక్క నామం ఏది అనుకోకపోయినా శివ శివ శివ. ఎక్కడైతే శివనామస్మరణ చేయని వాడు శవంతో సమానం. శివనామస్మరణ చేయని వాడు శవంతో సమానం. కాబట్టి శివనామస్మరణ ఎప్పుడు సదా మనం బయటికి వెళ్తున్నావు శివ శివ అనుకుంటే పోయేదేముంది, భగవన్నామస్మరణతో శివుడు అనుకుంటే నష్టమే ఉంటుంది. కాబట్టి అలా మనం శివనామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. ఇందులో ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి విశేషమైంది దానము, యజ్ఞము అంటే ఏదైనా హోమం లాంటిది కానీ, దానము కానీ, జపం, తపస్సు చేసుకోవాలి. అరే నీ గురించి నువ్వు డెవలప్ చేసుకోవడానికి తపస్సు చేసుకో. యువర్ హీలింగ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ చేసేది ఏం లేదు, నేను చేయమని చెప్పట్లా. హీలింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రయోజకులుగా మార్చుకో, ఉత్తమమైనటువంటి చైతన్యమూర్తిగా నిన్ను మార్చుకొని చెప్తోంది ధ్యానం అనేది. సో ఇది ఇంకే ధర్మంలో కూడా లేదు, కేవలం సనాతన ధర్మంలో ఉన్నది ఒక్కటి మాత్రమే. బయటికి నువ్వు ప్రే చేయడం కాదు, నిన్ను నువ్వు హీల్ చేసుకో అని చెప్పడం. ఇక్కడ ఎవరిని నమ్మక్కర్లేదు, నిన్ను నువ్వు హీల్ చేసుకో, నీ తల్లిదండ్రులను పూజించుకో, నీ తల్లిదండ్రుల స్మరణ చేసుకో. ఇలా మనం హీల్ చేసుకోవడం వల్ల ప్రయోజనం. నక్తముగా ఉండేది, నక్తం అంటే ఉపవాసంగా ఉండేది. ఉపవాసం అంటే చాలామంది అనుకుంటారు నిట్టు ఉపవాసం, నేను ఇక ఏం తిననండి, ఉమ్ము కూడా మింగని అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కాసిన పళ్ళు, కాసిన పాలు తాగి తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకుంటున్న వారికి అది నక్త దీక్ష అంటారు దాన్ని. అది ఉపవాస దీక్ష, దాన్ని నక్తము ఉపవాసం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, నక్తం అంటే కడుపులో ఏం తినకుండా ఉండడం, అంటే ఘనమైనటువంటి పదార్థాన్ని తినకుండా ఉండాలి. మరి పండు తినమన్నారు కదా, అంటే తొందరగా జీర్ణమయ్యేది, వెంటనే జీర్ణమై వెంటనే మనకు శక్తి కలిగి, శక్తి ఉన్నవాడే భగవంతుడు పూజిస్తాడు. శక్తి లేకుండా నిద్ర వచ్చి బద్ధకం వస్తే ఏం చేస్తావు? కాబట్టి బద్ధకము రాకుండా శక్తి పొందుకోవడానికి ఒక 2 పళ్ళు తిని స్వామివారిని పూజించే ప్రయత్నం చేయాలి.
అటువంటిది 18/11/2025 రోజున మంగళవారం రోజున మనకి బృహత్తరమైనది మాస శివరాత్రి అంటే మహాశివరాత్రి సమానమైనది. మహాశివరాత్రి ఎంతటి విశిష్టత కలిగిందో అంటే అర్ధరాత్రి స్వామివారు ప్రదోష కాలంలో అర్ధరాత్రి కాలంలో ఆయన ఉద్భవించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి మనకి ఎంత బృహత్తరమైన ఫలితం దక్కుతుందో అటువంటి ఫలితమే ప్రతి మాస శివరాత్రికి ఉంటుంది. అందులో కార్తీక దామోదరుడికి ప్రీతైనటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ఇంకా ఉత్కృష్టమైనటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. కనుక తప్పకుండా మనము ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున కనీస స్వామివారికి పంచామృతములతో లేదా పళ్ళరసాలతో లేదు మంచి నీటితో ఆయన అభిషేకం చేసి కాసింత విభూతి ఆయనకు పెట్టి మనం ఒక బిల్వదళాన్ని ఆయన తల మీద పెట్టేసి మనస్సులో స్మరణ చేసుకుంటే చాలు ఆయన ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి అటువంటి బృహత్తరమైనది మహత్తరమైనది కార్తీక మాసం మొత్తం కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితిగా చెప్పుకుంటూ ఆ మహాశివరాత్రి లేదు ఆ రోజు కూడా పాపం ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చింది, అడ్డం వచ్చింది, ఆ రోజు లాస్ట్ అయిందండి, దీక్షలో ఉన్నాం మేము, 5వ రోజు అయింది, స్నానం చేయాలి మేము, మర్నాడు అమావాస్య ఉందిగా, ఇంకా ఇది విశేషమైనది. మర్నాడు అమావాస్య ఇంకా విశిష్టమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా మీరందరూ కూడా దీపదానం చేసుకోవడం, తిలతర్పణం అంటే పితృదేవతల ప్రీతికి తిలతర్పణం, ఆకాశ దీపంలో ఈరోజు రాఖరు, ఈరోజు మన ఆకాశ దీపాన్ని కిందికి నివర్తన చేస్తారు. కాబట్టి ఆకాశ దీపంలో కాసింత నూనె చమురు లాంటిది వేసుకొని దీపారాధన చేసిన ఇక్కడ ముఖ్యమైనది మరొక చాలామంది చెప్తున్నాను మీకు, నేను అందరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే జీర్ణ శివాలయాన్ని ఉద్ధరిస్తారు అంటే పాడుబడిన శివాలయాన్ని ఎవరైతే ఉద్ధరిస్తున్నారో ఆ పాడుబడిన శివాలయాన్ని శుభ్రం చేసి స్వామివారిని అలంకరింపజేసి అభిషేకం చేసి నైవేద్యం పెడుతున్నారో 7 జన్మల పాపాన్ని పోగొట్టుకుంటూ 7 తరాల యొక్క పుణ్యప్రాప్తిని వీళ్ళు పొందుకొని 7 తరాల వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాపకర్మల్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి పొందుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.